నమస్తే. దేశంలో చూసుకున్నట్లయితే ఉగ్రవాదుల దాడి కూడా జరిగి ఇంకా 2 రోజులు కూడా కాలేదు. 28 మంది దాకా చనిపోయారు. వాళ్ళ పహల్గామ్ లో చూసుకున్నట్లయితే అక్కడ భద్రతా బలగాలు కానీ వాళ్ళన్నిటి కూడా అక్కడ ఏమైనా చర్చనీయాంశంగా మారిందా, లేకపోతే వాళ్ళ భద్రతలో ఏమన్నా విఫలం జరిగిందా అనే దానిపై కూడా మనం అడిగి తెలుసుకుందాం. మన దగ్గర ఇప్పుడు మహమ్మద్ ఫయాజ్ గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే అన్న. ఉగ్రవాదుల దాడి కూడా జరిగి 2 రోజులు అవుతుంది. ఎప్పటికీ 28 మంది దాకా చనిపోయారు. వాళ్ళు హిందువా ముస్లిమా అని ఒక క్లారిటీ తీసుకున్నాకే వాళ్ళని చంపడం కూడా చూస్తూనే ఉన్నాం. ఆడవాళ్ళను కూడా వాళ్ళు వదిలేసి మగవాళ్ళని వరకు చంపారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఉగ్రవాద చర్యను మేము రాహుల్ ప్రియాంక గాంధీ సేన తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఖండిస్తూ దీన్ని ఉగ్రవాదులుగానే చూడాలి తప్ప హిందువా ముస్లిమా అని చూసి మరి కాల్పులు జరిపినట్టు బోడీ మీడియా దీన్ని ప్రచారం చేస్తుంది. అది నేను కొన్ని వీడియోలు కూడా చూశాను. వాంటెడ్లీ ఎవరైతే అక్కడ విక్టిమ్ ఉన్నారో వాళ్ళని ప్రెషర్ చేసి మరి మీరు చెప్పండి, ఈ విధంగా చెప్పండి అనేది ఇది హిందువా ముస్లిమా అన్నట్టు చిత్రీకరించి మరి ఈ గోడీ మీడియా ప్రచారం చేస్తుంది. మీరు ఈ గోడీ మీడియాకి తెలివి తేటలు ఉందా లేదా, లేకుంటే కావాలని మన దేశాన్ని విడగొట్టాలనే ప్రయత్నంలో ఈ విధంగా చూపిస్తుందో తెలియదు. కానీ అది అక్కడ జరిగింది అంతా 28 మంది ప్రాణాలు పోతే వాళ్ళ మీద మనం పేనాలు ఏర్పునట్టు చేయడం అది సబబు కాదు. వారికి మనం సానుభూతంగా ఉండాలి. వారి కుటుంబాలను మనం ఆదుకోవాలి. రాబోయే కాలంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలి తప్ప దీన్ని హిందూ ముస్లిం యాంగిల్లోనే ఈ యొక్క ప్రభుత్వం చూపిస్తుంటే చాలా సిగ్గుచేటు. ఇలాంటి చేయకూడదని అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. మనం 130-140 కోట్ల జనాభా మన అంతర కలిసి కట్టునే ఉంటున్నాం. కొంతమంది కావాలని ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారని నా ఉద్దేశం. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆ పహల్గామ్ లో జరిగిన ఒక దాడిలో వాళ్ళందరూ కూడా ఒక మహిళ నన్ను కూడా చంపండి, మా భర్తతో పాటు నన్ను మా బిడ్డను కూడా చంపండి అని చెప్పినా కానీ వాళ్ళని వదిలేసి మిమ్మల్ని వదిలేస్తున్న మోడీకి పోయి చెప్పుకోండి అని చెప్పి అనడం కూడా చాలా చర్చనీయాంశం. దాని గురించి మీరు ఏం చెప్తారన్న? అది మాత్రం మోడీకి చెప్పుకోండి అది అనేది చాలా అసలు ఆమెను వదిలేయడమే మరి మోడీకి చెప్పడం అనేది ఇది చాలా తప్పు. వారు చేసిందంతా తప్పు. టెర్రరిస్ట్ లాగానే మనం బిహేవ్ చేయాలి. వాడు ఎవడైనా కానీ సరే, ఒక మనిషి ప్రాణం తీస్తుంటే ఎవరైనా సరే, హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఈసా అయినా సరే, ఒక విధంగా మనం ఆలోచించేది ఏంటంటే మానవత్వం పోతుందని ఆలోచించడం తప్ప దీన్ని ప్రచారంలో తీసుకొని ఈ 140 కోట్ల జనాభా మధ్యలో చిచ్చు పెట్టడానికి ఇది చాలా శోచనీయం. మరి ఆ విధంగా ప్రచారం ఆ విధంగా జరిగి ఉండొచ్చు, కానీ దాన్ని మనం పదే మీడియాలో దీన్ని తేయడం చాలా బాధాకరం. ఇంకోటి ఏంటంటే అక్కడ 370 ఆర్టికల్ తీశారు. తీసిన తర్వాత ఇప్పుడు దాకా గొడవలు జరగలేదని మొన్ననే అమిత్ షా గారు పార్లమెంట్లో చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా జరగడానికి కారణం ఏంటి? అమిత్ షా కాదా? అమిత్ షానే మరి 370 ఆర్టికల్ తీసిన తర్వాత మరి ఏదో ఎల్లబెట్టినాం అన్నట్టు చెప్పడం ఏంటి? దీన్ని ఏమన్నా ఇంకా అనుకోవాలి. మరి అక్కడ పర్యాటకులు జమ్మూ కాశ్మీర్, మనం స్విట్జర్లాండ్ లాంటి మన జమ్మూ కాశ్మీర్కి వెళ్ళడానికి చాలామంది వెళ్తున్నారు కూడా. అక్కడ ఆహ్లాదకరంగా గడిపొస్తున్నారు. అక్కడ టూరిజం పెరిగింది. అక్కడ ప్రజలకు మరి వాణిజ్య వ్యాపారాలు జరిగినాయి, బిజినెస్ జరిగింది, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. కానీ నేను అమిత్ షాను మోడీని ఒకటి అడుగుదలుచుకున్నాను. అక్కడ భద్రత అనేది ఎందుకు తేలేదు? భద్రతను ఎందుకు తీసేశారు? ఇదేమైనా కావాలని చేశారంటున్నారా? 100% రాబోయే ఎలక్షన్లు ఉన్నాయి. బీహార్ ఇంకా వేరే రాష్ట్రాల్లో ఏదైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలకు సంబంధించిన ఎలక్షన్లు జరుగుతున్నాయి. జరగడం వీరికి మరి హిందూ ఓట్స్ గురించే ఈ విధంగా మరి అక్కడ ఉన్న భద్రతను వలయాన్ని తీసేసి వీళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టు మేము భావిస్తున్నాం. అంటే ఇప్పుడు ఉగ్రదాడి జరిగి అక్కడ ఎంతో మంది చనిపోయారు, 28 మంది దాకా చనిపోయారు. అంటే వాళ్ళందరినీ కూడా బీజేపీ ప్రభుత్వం ఇలా వాళ్ళందరినీ కావాలని చెప్పించి మతం అడిగి మరీ చంపించారని మీరు అంటున్నారు. అట్లా అంటే నేను ఆ విధంగా అనకున్నా అది మాత్రం అట్లనే కనబడుతుంది. ఎందుకంటే మనం
జమ్మూ కాశ్మీర్ అనేది ఒక సెన్సిటివ్ ఏరియా. మనం అక్కడ ఎన్నో యుద్ధాలు చేసాం, ఎంతో మందితో టెర్రరిస్టులతో పోరాడాం. అలాంటప్పుడు 370 ఆర్టికల్ తీశారు, పర్వాలేదు. తీసిన తర్వాత మరి ఈరోజు మరి పర్యాటకులు వస్తుంటే వాళ్ళకు ఒక పోలీస్ సిబ్బంది కూడా లేకుండా చేశారంటే మరి ఎంత దుర్మార్గం భయ్, అది చెప్పండి మీరు. మరి దీనికి ఎవరు బాధ్యులు? మరి కేంద్ర ప్రభుత్వం కాదా? అక్కడున్న స్టేట్ ప్రభుత్వంకి ఏమీ లేదు, వాళ్ళ దగ్గర పవర్స్ లేవు. ఎందుకంటే యూనియన్ టెరిటరీ అయిపోయింది. అది వచ్చేసి మరి భద్రత అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. మరి ఈరోజు ఏ గోడి మీడియా ఇది అనట్లేదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క భద్రత, అమిత్ షా యొక్క భద్రత. ఆ భద్రతను మరి ఎట్లా ఉల్లంఘించి ఈ టెర్రరిస్టులు వచ్చారని ఎవడు అడగట్లేదు. ఒకటి ఆ పాఠం చెప్పినట్టు అది తప్పు. ఏదైనా చెప్పినా అదేంటి హిందూ అని కాల్చడం అనేది చాలా తప్పు. అది ఖండించవలసిందే. ఇక్కడ ఉన్నదంతా మానవులం, మనం దుర్మార్గం కాదు. మనం అందరం కలిసి కట్టు ఉండే దేశం ఇది. ఈ విధంగా చేయడం తప్పని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.